నాటుకోడి కర్రీ మన తెలుగు వాళ్ళ స్టైల్‌లో చేస్తే అబ్బా! ఆ రుచే వేరబ్బా! ఎంత స్పైసీగా చేసుకొని తింటే చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బగారా అన్నంతో చేశాను. విత్ బగారా అండ్ నాటుకోడి పులుసు. ఏంటి అంటే హోలీ పండగ సందర్భంగా. నాటుకోడిని మంచిగా కడిగి శుభ్రం చేసుకొని, మంచిగా కట్ చేపిచ్చుకొని, ఇలా తీసుకొచ్చాక మంచిగా ఆయిల్ వేసి, అందులో స్పైసెస్ వేసి, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ పుదీనా. ఎక్కువ పుదీనా వేయాలి. పుదీనా వేస్తేనే ఈ కర్రీకి మంచి ఫ్లేవరొస్తుంది. ఇలా వేసుకున్నాం కదా! ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇటు పక్కన బగారా రైస్ కూడా చేస్తున్నాను. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. ఒక స్టవ్ మీద అన్నం, ఒక స్టవ్ మీద కూర, ఒకవైపు వీడియో అబ్బా! ఇవన్నీ నా వల్ల కాలేదు. చాలా లేట్ అయిపోతుందనేసి అంటే స్పీడ్‌గా చేశాననమాట. అన్నం ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాము. ఎందుకంటే గ్యాస్ చాలా చిన్నగా వస్తుంది మంట. తొందరగా అన్నం అవ్వదని చెప్పి ఇలా చేశాననమాట. ఇది కూడా రైస్‌కి తాలింపు మనం బగారా రైస్‌కి మామూలుగా చేసుకుంటాం కదా! అలాగే చేశాను. సింపుల్‌గా అనమాట. ఇంకొకసారి నేను ఫుల్ వీడియో తీసి పెడతాను. ఈ వంట చేయడం అంత పెద్ద సర్కస్ ఏమీ ఉండదండి. ఈ వంట చేయటం ఒక్కోసారి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఎప్పుడు ఇదే పనిలో ఉంటామా అనిపిస్తది. కానీ కుటుంబం కోసం తప్పదు కదా! మనం చేయాల్సిన పనులు మనం చేస్తేనే అందరూ కరెక్ట్‌గా ఉంటారు. ఇల్లు అనేది కరెక్ట్‌గా ఉంటుంది. మనం ఏమాత్రం బద్ధకించి మళ్ళీ బయట ఫుడ్ అంటే ఇంకా అది హెల్త్‌కి కూడా మంచిది కాదు కదా! అందుకని నేనైతే ఎక్కువగా ఇంట్లోనే చేయడానికి చూస్తుంటాను. ఇలా కర్రీ అంతా అయిపోయాక మంచిగా కొత్తిమీర వేసుకొని, కొంచెం సాల్ట్ తక్కువైంది. సాల్ట్‌ని యాడ్ చేశాను. తర్వాత లాస్ట్‌లో మసాలా పౌడర్ వేసుకోవాలనమాట. ధనియాల పౌడర్ అండ్ లవంగాలు మనం చేస్తాం కదా! అదే. ఫినిష్ అయిపోయింది మా కర్రీ మాత్రం. అన్నం కూడా దగ్గరకొచ్చేసింది. నేను ఇండక్షన్ స్టవ్ మీద పెట్టానని చెప్పాను కదా! అయితే ఇండక్షన్ స్టవ్ మీద ఎక్కువ వేడి వస్తుంది. అడుగు అంటుతుందని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సిమ్‌లో నేను చిన్న మంట మీద పెట్టేశాను. చూడండి వంట హడావిడిగా చేస్తే వంటగది ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే తినాలి. నువ్వెంత లక్కీ తర్వాత అంటే ఆ నాలాంటి కిచెన్‌ని హస్బెండ్ దొరికిండు క్లీన్ కాబట్టి నీకు జేసుకోవాలి. మంచిగా ఇది ఒకరోజు అన్నమాట ఆ రోజు మటన్, పని. ఒకరోజు నాటుకోడి ఏదో మొక్కకు అన్నీ దొరుకుతుంది. అవునా అందరికి దొరకాలని హాయ్ సరే ప్లేట్లో పెట్టినప్పుడు చూపిస్తా. ఇంకా టైం అయితే 3 అయిపోయింది. ఫుల్ ఆకలేస్తుండే అనమాట. ఇగ స్టవ్ అన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే తిందామనేసి మంచిగా ప్లేట్‌లో చక్కగా వడ్డించుకున్నాము. చూడండి బగారా అన్నం అండ్ కర్రీ. చూసారుగా మా కిచెన్ ఎంత గందరగోళంగా ఉందో. అన్నం, కూర అయితే రెడీ అయిపోయింది. చక్కగా వేడి వేడి అన్నం, వేడి వేడి కర్రీని వడ్డించుకొని ముందుగా అయితే తినేసి తర్వాత పనుల సంగతి తర్వాత చూద్దామనేసి ఫస్ట్ అయితే మేము అన్నాన్ని తినేసాము లంచ్. ఏంటంటే అప్పటికే 3:30 అయిపోయింది. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని తెచ్చుకొని తినే వరకు అంత టైం అయిపోయింది. ఇక స్టవ్ పని తర్వాత పడదాంలే అనేసి ముందైతే ఆనియన్స్ మంచిగా వేసుకొని పెట్టుకున్నాం. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బోర్ కొట్టకుండా నా వీడియోని చూసి